వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకు రేపైతే గ్రూప్ థర్డ్ ఎగ్జామ్ ఉంది. ఈ గ్రూప్ 3కి ప్రిపేర్ అయ్యి వెళ్ళే వాళ్ళందరూ కూడా హ్యాపీగా వెళ్ళండి. ఎన్ని రోజులు మీరు ఏదైతే ప్రిపేర్ అయ్యారో ఆ ప్రిపేర్ అయిన అంశాలన్నిటి మీద నమ్మకం కలిగి ఉండండి. ఎందుకంటే చాలామంది మేము ప్రిపేర్ అయ్యాము కానీ ఏమీ గుర్తుండట్లేదు, మేము ప్రిపేర్ అయ్యాము, మేము చదివిన దాంట్లోకి టాపిక్స్ వస్తాయా రావా అనే ఒక అభద్రత భావంతో ఉన్నారు. సో నేను వాళ్ళందరికీ చెప్పేది ఏంటంటే, మీ ప్రిపరేషన్ మీద మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం కలిగి ఉండండి. ఎప్పుడైనా కానీ ఎగ్జామ్ వెళ్ళే ముందు హ్యాపీ మూడ్లో ఉండండి. మీరు ఎగ్జామ్ వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా కానీ ఎంత ప్రశాంతత పీస్ఫుల్ మైండ్తో ఉంటారో అంతే పీస్ఫుల్ మైండ్తో మీరు సెంటర్లోకి వెళ్ళి కూర్చోండి. సెంటర్లోకి వెళ్ళిన తర్వాత ఎవరితో మాట్లాడకండి. మీరు ముఖ్యంగా నేను చెప్పే కొన్ని వినండి, వాటిని పాటించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ హాల్ టికెట్ ఉంటుంది కదా, దాన్ని కలర్ ప్రింట్అవుట్లో తీసుకోనండి. తర్వాత మీ హాల్ టికెట్కి చివర్ల కింద లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోను ఒకటి అంటించండి. అలానే మీ హాల్ టికెట్తో పాటు గుర్తింపు పొందిన ఒక ఐడెంటిటీ కార్డు మీకు అవసరము. అది మీ ఆధార్ కార్డే కావచ్చు, ప్యాన్ కావచ్చు, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి కార్డు లాంటివి ఖచ్చితంగా ఒకటిని క్యారీ చేయండి. అవసరం కూడా రెండు కూడా క్యారీ చేయండి. రేపటి ఎగ్జామ్లో మీరు వాడవలసిన పెన్ను బ్లూ ఆర్ బ్లాక్ పెన్ వాడాలి. మంచిగా వర్క్ చేసి యూజింగ్ మంచిగా ఉన్న పెన్నును వాడండి. అవసరం కూడా రెండు పెన్నులు తీసుకెళ్ళండి. దాంతోపాటుగా మీరు సెంటర్ వద్దకు వెళ్ళినప్పుడు ఎవరితో మాట్లాడకండి. బయట ఉన్నప్పుడు అంటే మనకు సెంటర్లోకి గేటు ఓపెన్ టైం వచ్చేసి మార్నింగ్ 8:30 అంటున్నారు. సో మీరు 8 వరకు వెళ్తే ఎవరితో మాట్లాడకండి. ఎగ్జామ్ మూమెంట్లో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు మన మైండ్ ప్రశాంతంగా ఉండాలి. ఎవరితో మాటలు కానీ ఎవరితోని ముచ్చట్లు కానీ చేయకూడదు. ఎందుకంటే కొంతమంది అక్కడ ఉన్న వాళ్ళు కొద్దిగా మైండ్ డిస్టర్బ్ చేసే ప్రయత్నంలో ఉంటారు. అంటే మనం చేయాలని టార్గెట్ చేయాలని కాదు, ఏవో పిచ్చి బాధంతుల గురించి చెప్తారు. పోస్టులు అని నమ్ముడు పోయినాయంట కదా, ఇది కూడా ఎగ్జామ్ సరిగా జరుగుతుందో జరగదో, ఈ ఎగ్జామ్కి ఇంతమంది రాస్తున్నారు, ఎవరికి వస్తుందో ఉద్యోగం, మనకు వస్తుందా, మనకంటే తురుములు ఉన్నారు చదివేటోళ్ళు అని ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ మీ మైండ్లో వేస్తారు. దీని కారణంగా ప్రశాంతంగా మీరు వెళ్ళి రాయాలి, ఈసారి ఉద్యోగం పొందాలనుకునే మీకు ఇవన్నీ కొద్దిగా అలజడిని సృష్టించే మాటల్లాగా ఉంటాయి. సో ఎప్పుడైనా సెంటర్కి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఒక్కరిగా ఉండే ప్రయత్నం చేయండి. మొదటి రోజున అయిపోయిన తర్వాత మీకు ఎగ్జాక్ట్లీ మీరు గంట ముందాడు ఉండండి. ఎగ్జామ్ వచ్చేసి మార్నింగ్ 10 గంటలకి, మీరు 8:30 వరకు ఉండండి. 8:30 తర్వాత మీకు నైట్ 9 వరకు 8కి గేట్లు ఓపెన్ చేస్తారు. హ్యాపీగా వెళ్ళి ముందుగా మీరు బయోమెట్రిక్ ఇచ్చుకోనండి. బయోమెట్రిక్ ఇచ్చుకున్న తర్వాత మీకు ఇచ్చిన కేటాయించిన మీ యొక్క హాల్ టికెట్ ఎక్కడైతే ఏ బెంచ్ పైన ఏ సీటు పైన రాసి ఉంటుందో ఆడ కూర్చోనండి. ఓకే, అయిపోయిన తర్వాత ప్రశాంతంగా 10 నిమిషాలు కళ్ళు మూసుకొని పేపర్ వచ్చేంత వరకు కామ్గా ఉండండి. ఒక ధ్యానం లెక్క. అయిపోయిన తర్వాత పేపర్ ఇస్తే పేపర్ తీసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి ఏం చేయాలంటే, ఎప్పుడైనా క్వశ్చన్ పేపర్ మన చేతికి వచ్చినా ఓఎంఆర్ షీట్ మన చేతికి ఫస్ట్ ఇస్తారు. ఓఎంఆర్ షీట్ను 1-2 సార్లు చదివే ప్రయత్నం చేయండి. ఓఎంఆర్ షీట్ ఇచ్చినప్పుడు అది మీకు ఎగ్జామ్ టైంలోకి కౌంట్ చేయదు. ఓఎంఆర్ షీటు ఎగ్జామ్కి 10 నిమిషాలు ఉంది అని ఇస్తారు. ఆ ఓఎంఆర్ షీటును 1కి 10 సార్లు చదివి 1కి 5-6 సార్లు చదివి కరెక్ట్ హాల్ టికెట్ కరెక్ట్గా రాయండి. నేను మళ్ళీ చెబుతున్నాను, హాల్ టికెట్ చాలా ఇంపార్టెంట్. హాల్ టికెట్ నెంబర్ వేయడం, ఎందుకంటే దాన్ని దిద్దడానికి వీల్లేదు, దాన్ని మలపడానికి వీల్లేదు. ఒక్కసారి వన్స్ మీరు పెన్నుతో రాసిన తర్వాత మళ్ళీ మీరు వైట్నర్ లాంటివి ఏం పెట్టడానికి కూడా అవకాశం లేదు. అందుకని ఒకసారి మీ హాల్ టికెట్ నెంబర్ కరెక్ట్ రాసుకునండి. అదేవిధంగా మీకు వచ్చిన క్వశ్చన్ పేపర్ కోడ్ కరెక్ట్ వేయండి. అదేవిధంగా మీ సిగ్నేచరు అవన్నీ కంప్లీట్గా రాసుకోనండి. మీకు అర్థం కాకపోయి ఉంటే మీరు ఖచ్చితంగా మీరు ఇన్సులేటర్ని 1-2 సార్లు అడిగి తెలుసుకోనండి. దాని తర్వాత క్వశ్చన్ పేపర్ రాగానే ఎమ్మటే టెన్షన్ పడకండి. క్వశ్చన్ పేపర్ మీరు ఓపెన్ చేసినప్పుడు మీకు ఫస్ట్ మ్యాథ్స్ అన్న ఇంగ్లీష్ అన్న తగిలింది అనుకోండి, అబ్బా ఫస్ట్ ఇది వచ్చింది ఏంది, మనకి ఇవి రావు కదా, మనం ఇవి తక్కువ ఫోకస్ చేసినాం కదా అని నర్వస్ మూడ్లోకి వెళ్ళకండి. ఆ పేపర్లు తిప్పి మీకు ఏదైతే ఈజీగా మీకు ఏది ఈజీగా అంటే తెలంగాణ సాహిత్యం బిట్సా, కరెంట్ అఫైర్ బిట్సా, లేకపోతే జియోగ్రఫీ బిట్సా, లేకపోయి ఉంటే మనకు సంక్షేమ పథకాల ఇలాంటి కొన్ని మీకు ఈజీగా ఉన్నాయి ఉంటాయి. ఆడికెళ్ళి చదవడం మొదలుపెట్టండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకసారి క్వశ్చన్ పేపర్ చదివే ప్రయత్నం చేయండి. లేకపోయి ఉంటే ఫస్ట్ కొంతమంది ఫస్ట్ బిట్టు దొరుకుతుందని దాంతోనే దిద్దుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. అది మీ ఇష్టం. అలా దిద్దడం వల్ల ఒక్కొక్కసారి తొందరపాటు చర్య వల్ల తెలిసింది కూడా మర్చిపోయి తప్పు దిద్దే అవకాశం ఉంటుంది. నేను ఏం చెప్తానంటే తెలిసిన దాని నుండి తెలియని క్వశ్చన్కు వెళ్ళండి. ఫస్ట్ అయితే తెలిసిన క్వశ్చన్కి వెళ్తే బెటర్ అన్నమాట. ఓకే, అలా చేసిన తర్వాత మీకు ఇలా ఎలాంటి నెగిటివ్ మార్క్స్ లేవు. 150 క్వశ్చన్లకు 150 క్వశ్చన్లు బబ్లింగ్ చేయండి. మీకు ఇలా మార్కులు ఎగిరిపోతాయి, మాకు ఇలా నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి అన్నది ఏం లేదు. అందరికీ 150 బిట్స్ కరెక్ట్ టైం అందరికీ అంతే. మీరు మంచిగా బబ్లింగ్ చేసుకోనండి. ఎగ్జామ్ ఎప్పుడైనా ఒక 10 నిమిషాల ముందే ఉడగొట్టుకోనండి. ఎందుకంటే మనకి ఎగ్జామ్ హాల్లో గడియారాలు ఉన్నాయి. మనకి ఎగ్జామ్ హాల్లో టైం చెప్పడానికి ఇన్సులేటర్ ఉంటారు. ప్రతి హాఫ్ అన్ అవర్కి ఒకసారి మీకు టైం చెప్తూ ఉంటారు. లాస్ట్ 10 నిమిషాలప్పుడు కూడా ఒక టైం చెప్తూ ఉంటారు. ఆమె టైంలో మీరు ఫాలో కండి. ఏడ టెన్షన్ పడకండి. టైం తెలియకపోయి ఉంటే మరి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ విధంగా మీ ఎగ్జామ్ని సక్సెస్ చేసుకోనండి. మీకు ఇంకో విషయం ఏంటంటే జతపరిచే విధానంలో క్వశ్చన్స్ వచ్చినప్పుడు చూచి జతపరిచే విధానంలో క్వశ్చన్స్ని మీరు వెంకలాడుకోనండి. జతపరిచే విధానం వచ్చింది, సెంటెన్స్ వచ్చినాయి, నాకేం అర్థం అవుతలేదని తొందరపడి రాంగ్గా చిక్కులు బిక్కులుగా పెట్టుకోకండి. ఈ ఎగ్జామ్లో ఒక్క మార్కు కూడా మీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది అన్న విషయాన్ని మీరు గమనించాల్సిన అవసరం ఉన్నది. మధ్యాహ్నం మళ్ళీ ఎగ్జామ్ ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటలకి వెళ్ళి 5:30 వరకు ఎగ్జాము. మళ్ళీ మీకు 12 గంటలకు ఉదయం 12 గంటలకు ఎగ్జామ్ అయిపోగానే వెళ్ళి లంచ్ చేసుకొని మళ్ళీ 1 గంటలకు సెంటర్ కాడ ఉండే విధంగా మీరు ప్రయత్నం చేసుకోండి. మరి 3 గంటల సమయం ఇచ్చిండు, మధ్యలో మంచిగా 2:30 గంటలు 3 గంటల సమయం ఉన్నదని సమయం వృధా చేసుకోకండి. ఎందుకంటే మధ్యాహ్నం మళ్ళీ 2 గంటలకే గేట్లు ఓపెన్ అవుతాయి, 2:30కు గేటు క్లోజ్ అయిపోతుంది. మళ్ళీ గేటు క్లోజ్ అయిపోయిందంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఓపెన్ చేసే పరిస్థితి అయితే లేదు. సో ఇవన్నిటిని మీరు గమనించుకోండి. రేపు ఎల్లుండి 2 రోజులు 3 ఎగ్జామ్స్ హ్యాపీగా రాయండి, ఉద్యోగం సంపాదించండి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో చాలా దారుణంగా ఉంది మన నిరుద్యోగిత రేటు, నిరుద్యోగ సమస్య. సో రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ముందుగానే నా ఛానల్ తరపున అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. మంచిగా రాయండి, ఉద్యోగం పొందండి. ఎందుకంటే ఇవాళ నైట్ నేను లైవ్ పెట్టాను, రేపు కూడా లైవ్ ఉండదు, రేపు కూడా ఏ వీడియో ఉండదు. ఎందుకంటే నేను కూడా ఎగ్జామ్ రాయబోతున్నాను కాబట్టి 2 డేస్ నేను కూడా వర్క్లో బిజీగా ఉంటాను కాబట్టి ఎగ్జాముల్లో. అందుకని నా మిత్రులు నా ఛానల్ చూసిన నా శ్రేయోభిలాషులకి, నన్ను ఫాలో అవుతున్న నా సోదరులకు అందరికీ కూడా ముందుగానే ఎగ్జామ్ రాసే వాళ్ళకు, గ్రూప్ 3 ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. చాలా మంచిగా రాయండి. మీరు చదివిన దాంట్లో ఎక్కువ అంశాలు వస్తాయి. ఏం భయపడకండి. టెన్షన్ మొత్తం కంప్లీట్ పక్కన పెట్టండి. కూల్గా ఉండండి. ఎందుకంటే ఎగ్జామ్ రాసేటప్పుడు ప్రశాంతత వాతావరణంలోనే రాయాల్సి ఉంటుంది. ఓకేనా అండి? ఓకే, ఎవరైనా ఎగ్జామ్స్ ఇంకా రాయడానికి మాకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు కూడా ఎమ్మటే వెళ్ళి హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోనండి. మీరు చదవకున్న ఎగ్జామ్ని అటెంప్ట్ చేయమని చెప్తున్నా కొంతమందికి నేను. ఎందుకంటే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే రేపు 2025లో జాబ్ క్యాలెండర్లో వచ్చే ప్రతి ఎగ్జామ్కి క్వశ్చన్ ఎట్లా అడుగుతున్నారు, అసలు క్వశ్చన్ యొక్క అడిగే విధానం ఎట్లా ఉంటుంది, దాని స్టాండర్డ్ ఎట్లా వస్తుంది అని తెలుసుకునే ప్రయత్నం కూడా చేయండి. కొంతమంది అప్లై చేస్తారు, వదిలేస్తారు. కాబట్టి అలాంటి వాళ్ళు కూడా ఈసారి పార్టిసిపేట్ చేయండి ఎగ్జామ్లో. ఓకేనండి? ముఖ్యంగా మరొకసారి నేను చెప్తున్నా, రేపు మార్నింగ్ మీరు ఎగ్జామ్ సెంటర్ కాడికి వెళ్ళడానికి 1 గంట ముందే వెళ్ళండి. ఇంతవరకు చాలామంది వాళ్ళ ఎగ్జామ్ సెంటర్స్ చూచి ఉండరు. అలాంటి వాళ్ళు రేపే ఎగ్జామ్ సెంటర్ను వెంకులాడతామని పోతారు. చాలా చిరాకు ఉంటుంది అలాంటి టైంలో దొరకకపోయి ఉంటే. గల్లీలల్లో మెయిన్ రోడ్లకు ఉంటే ఏం కాదు, గల్లీలలో చివర్లలో ఉంటే వెంకులాడడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే కొద్దిగా మీరు రిస్క్ చేసుకొని 1 గంట గంటన్నర ముందే వెళ్ళి మీ సెంటర్స్ని వెతుకులాడుకోనండి. సెంటర్ వెతుకులాడుకున్నాక కూల్గా ప్రశాంతంగా కూర్చొని కాసేపు వాటర్ తాగి రిలాక్స్ మైండ్తో ఉండండి అలాంటి వాళ్ళు. ఓకేనా? వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఎగ్జామ్ రాస్తున్న వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్.